హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్, మనం ఎక్కువగా మనల్ని ఎవరన్నా తిట్టారనుకోండి, మనల్ని ఎవరన్నా కోపగించుకున్నారనుకోండి, మనల్ని ఎవరన్నా నెగిటివ్ కామెంట్ చేశారనుకోండి, మనం ఎప్పుడు అదే ఆలోచనలో ఉండిపోయి అదే స్ట్రెస్లోను, యాంగ్జైటీలోను, డిప్రెషన్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా వరకు ఎక్కువ మంది ఎవరేమన్నా పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది మాత్రం అదే తలుసుకుంటూ వాళ్ళు ఒక్కసారి ఏదో ఒక మాట అన్నారు కదా అని చెప్పేసి దాన్ని పదే 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 అదే తలుసుకుని వాళ్ళు ఒక్కసారి అంటే మనం 100 సార్లు అనుకుని మనం డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎదుటి వాళ్ళ అన్నదానికన్నా ఎదుటి వాళ్ళు నన్ను అన్నారు అని పదే 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 మనం గుర్తు తెచ్చుకొని బాధపడి మళ్ళీ గుర్తు తెచ్చుకొని బాధపడటం, గుర్తు తెచ్చుకోవటం, మళ్ళీ బాధపడటం, ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయటం వలన మనం నిజంగా వాళ్ళ అన్నదానికన్నా మనం ఫీల్ అయిన దానికే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తామనేది తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళేదో కోపంలోనో, వాళ్ళకేదో నచ్చకో, వాళ్ళకేదో మనసులో పెట్టుకుని పైకేదో అనేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆ మాటను పట్టుకుని అది మనకు నచ్చని విషయాన్ని ఆ విషయాన్ని పట్టుకుని మనం ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండిపోవటం వలన మనం ఎక్కువగా స్ట్రెస్ కానీ, యాంగ్జైటీకి కానీ, డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు అన్నదానికన్నా మనం అనటం వల్లనే ఎక్కువగా డిప్రెషన్కి వెళ్తాము అనేది మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీలో మార్పు అనేది మొదలైద్ది అనేది తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకసారి వచ్చేసి మాట అనిపోయి ఇంకోసారి వేరే వాళ్ళు వచ్చి అనిపోయి ఎవరి కాళ్ళు ఏదో ఒకటి అంటున్నారు కదా అని చెప్పేసి మనం ప్రతి ఒక్కదాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసుకుని గుర్తు తెచ్చుకుని బాధపడి డిప్రెషన్కి వెళ్ళే కన్నా, అంటే వాళ్ళు అన్నదానికన్నా మనం ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకుంటున్నాం ఆ నెగిటివ్ థాట్ని, ఆ ఇష్టం లేని మాటల్ని, ఆ ఇష్టం లేని వ్యక్తుల్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం గుర్తు తెచ్చుకోవటం వల్ల ఎక్కువగా డిప్రెషన్కి వెళ్తున్నాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఒక్క మాటను మనం వదిలేసి నేనేంటో నాకు తెలుసు, నా మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు, నాలో పాజిటివ్స్ ఏంటో నాకు తెలుసు, నాలో స్ట్రెంగ్త్స్ ఏంటో నాకు తెలుసు, నేనేం చెయ్యాలి, ఎలా ఉండాలి, మనం పాజిటివ్గా ఎలా ఉండాలి, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, స్ట్రెస్ యాంగ్జైటీ బారిన పడకుండా దాని నుంచి బయటికి ఎలా రావచ్చు అనేది మనం ఆలోచించుకుంటూ ఎప్పటికప్పుడు మన ఆలోచనను మార్చుకుంటూ ఉంటే పాజిటివ్ నుంచి మనం పాజిటివ్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎవరో ఏదో నెగిటివ్ అన్నారని చెప్పేసి ఆ నెగిటివ్ ఆలోచనలే ఆలోచించి అంటే మనం ఆలోచన వాళ్ళు అన్నదాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనుకోవటమే మన ఆలోచన విధానం. అది నెగిటివ్ అనుకున్నప్పుడు నెగిటివ్ ఆలోచించి మనం డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మనం నెగిటివ్ తీసుకోకుండా పాజిటివ్గా తీసుకున్నట్టయితే వాళ్ళకి తెలియదు కాబట్టి అన్నారు, వాళ్ళకి అవసరం లేదు కాబట్టి అన్నారు అని మనం క్యాజువల్గా వాటిని వదిలేసుకుని మనం రెస్ట్ ఆఫ్ డే మనం నార్మల్గా మన పని మనం చేసుకుంటూ మనం ఏదో అవసరమో అవి చేసుకుంటూ మన ప్రొఫెషన్లో నిమగ్నమై ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి, ఈ నెగిటివ్ థాట్స్ అనేవి ఈ డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే మన ఆలోచనలే మనమే తప్ప ఎదుటోళ్ళు ఏదో అప్రిషియేట్ చేశారనో, అప్రిషియేషన్ చేయలేదనో, ఎవరో మనల్ని తిట్టారనో, ఎవరో మనల్ని కోపగించుకున్నారనో అనుకోవటం వలన పదే పదే అవి మనకి ఎక్స్టర్నల్ కండిషన్స్ అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్స్టర్నల్ కండిషన్స్ని ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్గా వదిలేస్తామో మన ఇంటర్నల్గా మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాము, ఎంత హెల్తీగా ఉన్నాము, ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎంత పాజిటివ్గా ఉన్నాము, మన థాట్స్ మనం ఎంత పాజిటివ్గా జనరేట్ చేసుకుంటున్నాము, మన థాట్స్ని ఎంత పాజిటివ్గా మార్చుకుంటున్నాము అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం హ్యాపీగా, హెల్తీగా, యాక్టివ్గా మన ప్రొఫెషన్లో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. లేదు అంటే పదే పదే అవే తలుసుకుని ఉండటం వలన మనం డిప్రెషన్, యాంగ్జైటీకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి ఆశించి ఏదో ఒకటి అనాలి కదా అని చెప్పేసి ఏదో ఒకటి అంటూ ఉంటారు. కొన్ని మనకు నచ్చుతాయి, కొన్ని మనకు నచ్చవు. వాటన్నిటిని మనం పట్టించుకోకుండా మనం ఏంటో మనకు తెలుసుకుని మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకుని మన ఆలోచనలు మన కంట్రోల్లో పెట్టుకుని మన ఆలోచనలు మనకి పాజిటివ్గా, మనకు అనుగుణంగా, మనకి హ్యాపీగా ఉండే విధంగా చేసుకుంటే మనం ఎంతో యాంగ్జైటీ, స్ట్రెస్ని, డిప్రెషన్ నుంచి
ఈజీగా తప్పించుకుని మంచి యాక్టివ్గా హెల్దీగా ఉండగలొచ్చని, సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.